హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీకు డోరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్గా క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎటైతే ఫోల్డ్ చేస్తామో అటు సైడున ఫస్ట్ కుట్టు వేసుకోండి. సన్నగా కుట్టు వేసుకోండి. మనకు సన్నగా కావాలంటే సన్నగా కుట్టు వేసుకోవాలి, లావుగా కావాలంటే లావుగా కుట్టు వేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము ఫస్ట్ నీడిల్ తీసుకొని దాంట్లో నుంచి ఏదైతే మనకి ఉంటుందో హోల్, ఆ హోల్లో నుంచి మనము లాగాలి. నీడిల్ని లాగి నీడిల్కి చివర ఉంటుంది కదా, అంటే అదే మనం థ్రెడ్ ఎక్కిచ్చే సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ నుంచి మనము దారాన్ని లాగాలి. ఓకేనా? ఇప్పుడు నీడిల్ బయటకు వచ్చిన తర్వాత మనము ఫస్ట్ మీరు ఏదైనా పుల్ల కానీ స్క్రూ డ్రైవర్ చిన్నది కానీ ఉంటుంది కదా, స్క్రూ డ్రైవర్ తోటి ఫస్ట్ కొంచెము లోపలికి అనండి. ఫస్ట్ కొంచెం లోపలికి అన్న తర్వాత అది లోపలికి వెళ్తుంది. క్లాత్ లోపలికి వెళ్ళిన తర్వాత మనము చిన్నగా కొంచెం కొంచెంగా లాగామంటే, మీరు ఎప్పుడైనా సరే థ్రెడ్ వచ్చేసి ఫోర్ ఫోల్డ్స్లో తీసుకోండి. థ్రెడ్ అంటే 4 మడతలుగా తీసుకున్నారనుకోండి, అది తెగదు దారం. మీరు ఎప్పుడైతే 2 మడతల్లో తీసుకున్నారనుకోండి, దారం తెగుతుంది, ఇబ్బంది పడతారు. సో మీరు ఈ టిప్స్ పాటించండి. కంపల్సరీగా డోరీ అనేది మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా దారాన్ని చిన్న చిన్నగా లాగండి. 4 ఫోల్డ్స్లో దారాన్ని తీసుకోండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా లాగిన తర్వాత అది కొంచెం ఫస్ట్ బయటకు వస్తుంది, అప్పటి వరకు లాగండి. చూడండి, వచ్చేసింది. అది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నీడలు అదే దారం తెగుతుందనే భయం లేకుండా చిన్న చిన్నగా లాగండి. ఇప్పుడు దారం తెగదు కదండి, అది బయటకు వచ్చిన తర్వాత మనం ఏదైతే కుట్టుకున్నామో ఆ క్లాత్ చిన్నగా లాగండి. చూసారు కదా ఎంత బాగుందో డోరీ ఇలానే అన్నీ చేసుకోవాలండి. మనం వచ్చేసి ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ క్లాత్స్ తీసుకోండి. ఒకటేమో పింక్ తీసుకున్నాను నేను, ఇంకోటి సేమ్ అదే కలర్ తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన సైడ్ కాకుండా ఇంకో సైడ్ ఉంటుంది కదా, అటు చివరి నుంచి కుట్టు వేయండి. ఓకేనా? ఫోల్డ్ చేసిన సైడ్ కాకుండా ఇంకో చివరి నుంచి మనం కుట్టు వేయటం వలన మనకి డోరీ అనేది వస్తుందండి ఈజీగా. చూడండి, వస్తుంది చూడండి. ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకొని అదే విధంగా ఇంకొంచెం పైన ఇలా రివర్స్లో పెట్టండి. ఫోల్డ్ చేసుకొని క్లాత్ పైన నుంచి ఇలా కుట్టు వేసుకోండి. ఇలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని ఈ విధంగా మనము డోరీ రెండు విధాలుగా పెట్టుకోవచ్చు. దీనికి మించి పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. అలాగే 2-3 ఎక్స్ట్రా, ఇది డ్రెస్సెస్కి ఇలా బాగుంటుంది. బ్లౌజ్కి అయితే ఒక్కటే పెట్టుకోండి చివరినది. డ్రెస్సెస్కి అయితే మాత్రం ఇలా 4-5 పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఈజీగా మనము కుట్టుకోవచ్చండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది కంపల్సరీగా. థ్రెడ్ వచ్చేసి 4 ఫోల్డ్లో ఉన్నప్పుడు దారాన్ని దూర్చండి. 4 ఫోల్డ్లో ఉన్నప్పుడు దూర్చితే ఏంటంటే మనకి 4 ఫోల్డ్స్లో ఉన్నప్పుడు దూర్చితే మనకి దారం అనేది తెగదు. లేదంటే పెద్దగా పొడవుగా ఉన్న పుల్ల తీసుకొని నెట్టండి. నెట్టినా సరే వస్తుంది, మీకు ఈజీగా వస్తుంది. అలా మాకు లేదు అనుకుంటే దారంతో అయినా మనము చేయొచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా డోరీ అనేది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకేనా?
like my videos, share my videos and subscribe my channel. Thank you.